నందగృహంలో పుత్రజన్మ మహోత్సవం జరిగింది. అటేపు వెళ్ళారు. గోకులంలో నందగృహంలో దేవకీ వసుదేవులు ఇక్కడ, యశోదా నందులు అక్కడ. గోకులంలోకి వెళ్తే యశోదా నందుడు వాళ్ళ ఇంట్లో చాలా పుత్రజన్మోత్సవం చాలా వైభవంగా సాగుతోంది. అంటే కుర్రాడు పుట్టాడు, మంచి వేడుకగా ఉత్సవం చేసుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు. అదంతా విన్నారు ఈయన. ఆ వార్త విని అక్కడ నందగోకులంలో నందుడి ఇంట్లో మంచి పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారట, అంచేత అక్కడే ఉన్నారు, అంచేత మీరందరూ అక్కడ ఎక్కువ దృష్టి పెట్టి అక్కడే గోకులంలోకి వెళ్ళి మీరందరూ కూడా పరిపూర్ణంగా అక్కడ ఉండే చిన్నపిల్లలని అందరినీ చంపడానికి ప్రయత్నం చేయండి అని. పూతన వెళ్ళింది అక్కడికి. వెళ్ళిన తర్వాత వాడేం చెప్పాడు, జాత కోపమనారాజన్ కంస పరమ పాపకృత్ పూతనా నిహతాత్ర కృష్ణేన అమిత తేజస. ఇక్కడి నుంచి సంగ్రహంగా సంక్షిప్తంగా చెప్పేశారు కృష్ణ చరిత్ర అంతటి. పూతన వెళ్ళింది, ఏదో పాలిస్తానని చెప్పింది, అక్కడికి వెళ్ళింది, ఆయన చేతిలోనే చచ్చిపోయింది. తర్వాత బకాసురుడు వెళ్ళాడు, వత్సాసురుడు వెళ్ళాడు, ధేనుకాసురుడు వెళ్ళాడు, ప్రలంబుడు వెళ్ళాడు. వీళ్ళందరూ నశించిపోయారు ఆయన చేతిలో. గోవర్ధన పర్వతం కాస్త లేవ తీసుకు పట్టుకుపోయాడు. గోవర్ధనంలో ధృత పర్వతాన్ని పెకిలించేసి పట్టుకుపోయి ఆ బ్రహ్మగారి యొక్క మదం అణచడానికి, దేవేంద్రుడి యొక్క మదం అణచడానికి గోవర్ధన ఉద్ధారం చేసి స్వామి తన వైభవాన్ని చూపించి తమ శిష్యుల్ని భక్తుల్ని అందరినీ రక్షించారు. శృత్వా ఏతత్ కర్మ కంసస్తు మేనే మరణం ఆత్మ. ఇది చూశాడు, ఓ ఇంతమంది రాక్షసులు చచ్చిపోయారు, అక్కడ గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసేట చిన్నపిల్లాడు, అంచేత వాడు నన్ను చంపడం ఖాయం, వాడి చేతిలో నా ప్రాణాలు పోవడం ఖాయమే అనుకుని నిశ్చయం చేసేసుకున్నట్టు పాపం. కంసస్తు మేనే మరణం ఆత్మన తథా వినిహత కేసి రాక్షసుడు ఉన్నాడు, ఆయన్ని కేశిహ అని పేరు, ఆయన పోయాడు. అయిన తర్వాత ఇంక అక్కడ కుదరదు, మనమే సొంతంగా ఏదైనా చేసుకోవాలి అనే ఉద్దేశంతో ధనుర్యాగం అనేటువంటి ఒక వ్యాజం పెట్టి అక్రూరుడిని పంపించి బలరామకృష్ణుల్ని మధురకు తీసుకురండి, మేము ఇక్కడే వారి సొంతంగా మేమే చూసుకుంటాం, ఇంకా వీళ్ళ మీద నమ్మకంతో మనం ఏం చేయలేం. పంపించిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు, అంచేత వాళ్ళ వల్ల ఈ పని జరగదనే ఉద్దేశంతో మధురా నగరానికి తీసుకురమ్మని అక్రూరుడిని పంపించారు. అక్రూరం ప్రేషయామాస క్రూర పాపమతిస్తదా. పంపించిన వాడెవడు, మహాక్రూరుడైనటువంటి పాపాత్మకుడైన కంసుడు. వెళ్ళిన వాడెవడు, అక్రూరుడు. చాలా విచిత్రంగా అక్రూరుడిని పంపేట క్రూరుడు. వీడు కంసుడు అక్రూరుడిని పంపాడు. అక్రూరుడు మహాకృష్ణ భక్తుడు. ఆయన వెళ్ళి అక్కడికి మా దర్శనం ప్రకారం కృష్ణ పరమాత్మ దర్శనం చేయొచ్చు కదా అని వెళ్ళాడు. అంతే, చాలా సంతోషం, భగవంతుడిని దర్శనం చేయొచ్చు. వాళ్ళందరినీ ఆయన వచ్చాడు అంటే వాళ్ళందరూ కూడా చాలా ఆత్మరంగా స్వాగతం పలికి అక్రూర మహాశయ ఎందుకు వచ్చారు, రామకృష్ణుని తీసుకెళ్ళడానికి వచ్చారు, సంతోషమే అన్నారు. దానికి వాళ్ళకేం భయపడలే. ఏదో మందులు యశోదానందులు కాసేపు కంగారు పడ్డారు, పిల్లల్ని పంపడం ఏంటి అక్కడికి ఇదేది అని అన్నారు. వాళ్ళ వైభవం తెలిసిన వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ మనం వాళ్ళకి ఏమి భయం లేదు, వాడికి ఇంకా ప్రాణం మీదకి వచ్చింది కనుక ఈ ఆలోచన వచ్చింది, తీసుకెళ్ళడం వాడికే అపకారం తప్ప మనకేం అపకారం లేదని రథాన్ని మీద కూర్చోబెట్టి గోకులం నుంచి గాంధినీసుతుడైన అక్రూరుడు, గాంధినీసుతుడు అని పేరు అక్రూరుడికి, స్వభవకటనయ గాంధినీసుత అని పేరు. అక్రూరుడి తాలూకు జన్మ వృత్తాంతం చాలా గొప్పగా మన విఘ్నేశ్వర పూజ నాడు చేసే శమంతకోపాఖ్యానంలో చాలా స్పష్టంగా చెబుతారు. చాలా మహాపరమ భాగవతోత్తముడైన అక్రూరుడు అక్కడ ఉండగా వర్షాలు పడి సస్యశ్యామలంగా దేశం అంతా ఉంటుంది. ఎప్పుడైతే అక్రూరుడు ఆ ఊరు దాటి బయటకు వెళ్ళిపోయాడో అన్ని ఆది వ్యాధులు చుట్టుముట్టాయి ద్వారకా నగరాన్ని. అంచేత ఆయన అక్కడికి లేకపోయేసరికి ఇలా ఉంటుంది. ఒకప్పుడు కాశీనగరంలో 12 సంవత్సరాలు మొత్తం వర్షం లేకుండా పోతే అప్పుడు శ్వభంకుడు అనే వాడిని పిలిపించి గాంధీని ఇచ్చి వివాహం చేశాడు. అప్పుడు వర్షాలు పడ్డాయి కాశీ దేశం. వాళ్ళకి పుట్టిన సంతానం అక్రూరుడు. అంత పరమ భాగవతోత్తముడు ఆయన. అలాంటి మహాపురుషుడు ఇక్కడ లేకపోవడం వల్ల ఈ లోకం వచ్చింది అని శమంతకోపాఖ్యానంలో చెప్తారు. అలా మొత్తం మీద ఇక్కడికి వచ్చారు. ఆగత మధురాయాంతు కంసాదేశే స్థిత కిల. ఇక్కడ ఉన్నాడు కంసుడి దగ్గర. అక్రూరుడిని పంపిస్తే అక్రూరుడు బలరామకృష్ణులు ఇద్దరిని తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది, ఆ మధ్యలో ఒక కుబ్జా స్త్రీ, ఒక మరుగుజ్జు ఆడపిల్ల కనపడింది. చాలా అందవికారంగా ఉంది. వాడిని చూశారు. దానికి శాపోపసంహారం కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం అయితేనే ఆవిడకి శాపోపసంహారం. గంధర్వ స్త్రీ ఆవిడ, కుబ్జగా ఉంది. అది చూసి ఏదో వేళాకోళం చేసేట కృష్ణుడు, చాలా అందంగా ఉన్నావని. స్వామి మీరు కూడా నన్ను ఇలాగా వేళాకోళం చేయడమా, నాకు ఇప్పటికే అవమాన భారంతో ఉన్నాను, అందరూ నన్ను ఇలా చేస్తున్నారు, మీరు కూడా అలా అంటారా అని. నిజం చెప్తున్నానమ్మా, నేనేం వేళాకోళం చేయలేదు అని పుచ్చుకుని ఒక కాలు బొట్టన వేలతో కింద నొక్కి చెయ్యి పైకి లేవతీశాడు. అంత పొట్టి మనిషి దివ్యమైనటువంటి అప్సర స్త్రీగా మారిపోయింది. పొడుగ్గానం అయిపోయింది, అందంగా మారింది. బంగారు ఆభరణాలతో చిరుచీరాంబరాలతో చాలా అద్భుతమైనటువంటి కాయంతోటి ఆవిడికి నిజ రూపం వచ్చింది. ఆవిడ శాపోపసంహారం అయిపోయింది. అలాగే అక్కడ ఉండేటువంటి ఒక గజం ఉంది,
గజం కువలయాపేయడం, అది దానికి అసలే గజం అందులో వెర్రెక్కింది. దానికి ఏదో వీళ్ళు మొత్తం మంది పెట్టేసి 4 మంది ఏదో తగిలించారు. అది పూర్తిగా పేటలేకపోయి ఎక్కడ పడితే అక్కడ కనిపించిన వాళ్ళందరినీ తొక్కేయడానికి సిద్ధపడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ గజాన్ని అవలీలగా చిన్నపిల్ల కుక్కపిల్లతో ఆడుకున్నట్టుగా ఆడుకుని ఆ గజాన్ని సంహరించేశారంట కృష్ణ పరమాత్మ. అత్వా గజం చాను అయిపోయింది, కామం గజం. అలాగే చాణూర ముష్టికులు ఇద్దరినీ వచ్చారు. వాళ్ళేదో పెద్ద పెద్ద పర్వతాకారాల్లో ఉండేటువంటి మల్ల యోధులు వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరు చిన్నపిల్లలు చాలా ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నారు. వీళ్ళతోటి వాళ్ళకి ద్వంద్వ యుద్ధం అన్నట్ట కంసుడు. ఇదే మతుందే లేదా అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తిట్టారు. ఇదేంటి వాళ్ళిద్దరు ఆకారం ఎక్కడుంది, ఈ పిల్లలు ఏంటి, వాళ్ళతో ధనుర్యుద్ధం ఏంటి, ధనుర్యాగం అంటావు, ఈ ద్వంద్వ యుద్ధం ఏమిటి, ఈ నీతి ఏమిటి అని. ఓన్లే రాజుగారి సరదా తీరుద్దాం లేని అనుకున్నారు. వీళ్ళిద్దరూ ఆ చాణూరు ముష్టికుల్ని కాస్త నం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ చచ్చిపోయారు వీళ్ళ చేతుల్లో. అయిన తర్వాత శలంచ తోషలంచ ఇవ నిజగాన హరిస్తదా, శలుడు తోషలుడు అనే ఇంకో 2 రాక్షసులు వచ్చారు. వాళ్ళిద్దరిని చంపేశారు. చిట్ట చివరికి వచ్చేసరికి కంసమామ కూర్చున్నారు అక్కడ. ఆయన్ని జుట్టు పుచ్చుకుని ఆ రాజాస్థానంలోంచి సింహాసనం నుంచి కిందికి లాగి ఆయన్ని కాస్త శిరస్సు ఖండించేశారు. జఘాన కంసం దేవేశ దేశే స్వాకృత్య లీలయా. ఆయనతో యుద్ధం లేదు, కంసుడితో యుద్ధమేం లేదు. ఆయన భయపడిపోతున్నాడు. సింహాసనం మీద కూర్చుంటే జుట్టు చుట్టుని కిందకి లాగారు. గురికి లాగి మొత్తం శిరస్సు ఖండించేశారు. తర్వాత ఆయన తల్లిదండ్రులు ఇద్దరిని కూడా దేవకీ వసుదేవులందరూ కారాగారం నుంచి విముక్తి చేయించారు. ఆ పక్కన ఉండేటువంటి ఉగ్రసేనుడికి రాజ్యం అప్పచెప్పారు. వసుదేవుడు చాలా సంతోషించాడు. దీనిలో మౌంజీబంధన పూర్వకం కారయామాస విధివత్ వ్రతబంధం మహామనాహ. అప్పుడు కృష్ణ పరమాత్మకు ఉపనయనం. ఇదంతా ఉపనయనాత్ పూర్వగాథ. ఇదంతా కంసవధ కూడా అయిపోయిన తర్వాత ఉగ్రసేన మహారాజా వారు వసుదేవుడిని పిలిపించి, వసుదేవ నీ కొడుకు ఉపనయనం చేయవయ్యా అన్నారు. అంటే చేయించారు దగ్గరుండి. ఆ తర్వాత ఉపనయతౌ తదా తౌతు గతౌ సాందీపనాలయం. ఆ ఉపనయనం చేసిన తర్వాత బలరామకృష్ణులు ఇద్దరు శాంతిపుని మహర్షి ఆశ్రయానికి వెళ్ళారు. అక్కడ విద్యలన్నీ సమస్తము కూడా నేర్చుకుని మళ్ళీ తిరిగి మధురా నగరానికి వచ్చారు. అప్పటికి వాళ్ళ వయస్సు ఎంత అంటే జాతవు 12 వర్షీయౌ కృత విద్యవు మహాబలవు. ఆ విద్యాభ్యాసం అంతా తిరిగి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి 12 ఏళ్ళు వచ్చాయి బలరామకృష్ణులు ఇద్దరికి. మధురాయాం శతౌ వీరౌ సుతౌ ఆనకదుందుభే. ఈ 12 ఏళ్ల వయస్సు వచ్చే వేళకే వాళ్ళకి సర్వ విద్యలు ప్రాప్తించడం, కంసాది రాక్షసులను సంహరించడం ఇవన్నీ అయిపోయాయి. వాళ్ళిద్దరు బాలలు ఇద్దరు వచ్చారు ఇక్కడికి. తర్వాత ఆ సమయంలో మగధ దేశానికి అధిపతిగా ఉండే జరాసంధ చక్రవర్తి చాలా కంసుడు పోయాడు మేనలుడు అనే ఉద్దేశంతో, కంసుడు పోయాడనే బాధతోటి వీడు దండెత్తడం ప్రారంభించాడు. సైన్యాన్నంతటినీ కూడగట్టుకుని కృష్ణ పరమాత్మ మీద యుద్ధం సాధించాడు జరాసంధుడు. ఓసారి వచ్చాడు, చావు దెబ్బలు తిని వెళ్ళాడు. అలా చెప్పడం మొత్తం మీద ఎన్నిసార్లు వచ్చాడు? సహా 7 వారంతో కృష్ణేన కృతబుద్ధినా 17 సార్లు వచ్చాడు. 17 సార్లు చావు దెబ్బలు పట్టి పంపించాడు ఈయన కృష్ణ పరమాత్మ. వాడు ఇంక భరించలేక చాలా జత సంగ్రామం ఆసాధ్య మధుపుర్యా నివాసిన పశ్చాత్య ప్రేరిత తేన కాలయవనాభిధ. వాడే సామాన్యుడు కాదు, కాలయవనుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడిని పంపించాడు. వాడు ఇంక నేనైతే వీడిని నొంగలేకపోతున్నాను. అంచేత జరాసంధుడు ఈ కృష్ణ పరమాత్మ చేతుల్లో నిలవలేక వెళ్ళిపోయి వాడేమో కాలయవనుండి పంపాడు. వాడెవడు అంటే యాదవులకి అత్యంత భయంకరమైనటువంటి యవనుడు. వాడు వచ్చాడు. వాడిని వచ్చిన తర్వాత మధుసూదనుడు బలరాముడితో చెబుతున్నట్టు ఏమని, అయినా ఇప్పుడు మనకి జరాసంధుడి వల్ల చాలా భయం ఉంది, ఎందుకంటే వాడు కాలయవనుండి పంపాడు. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ప్రాణత్రాణం చెయ్యాలి కనుక మన ప్రాణాలు రక్షించుకోవాలి కనుక మనం ఇక్కడే కూర్చుని మా తాతగారి ఇల్లు ఇక్కడే ఉండాలి అనేటువంటి ఆలోచనలు సెంటిమెంట్లు పనికిరావు. ఎక్కడ సురక్షితమైన ప్రాంతానికి పోవాలి. ఇక్కడి నుంచి మనం ద్వారకా నగరానికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది వదిలిపెట్టేసి మధురాపురి వదిలేసి ద్వారకా నగరానికి వెళ్ళిపోదాము అని చెప్పారు. ప్రాణత్రాణం ప్రకర్తవ్యం త్యక్త్వా గేహం బలం ధనం సుఖేన స్థీయతే యత్ర స్వదేశ ఖలు పైతృక. చాలా అందమైన మాట మాట్లాడు. ఎక్కడ సుఖంగా బతుకుతామో అదే మనకి సరియైన దేశం. అంతేగాని మా నాన్నగారు ఇచ్చిన ఇల్లు ఇక్కడే కూర్చుంటే ఇక్కడ సుఖం లేదు, చుట్టుపక్కల అంతా పరిస్థితి బాగోలేదు అంటే ఇక్కడే ఉండడం న్యాయం కాదు. అంటే ఇక్కడి నుంచి మనం మార్చాలి, మఖమును మార్చేయాలి అన్నట్టే. సదా ఉద్వేగకర కామం కిం కర్తవ్యం కులోచితం. అంటే అది ఏం చెయ్యాలి అని ఆయన ఒక క్లూ ఇచ్చాడు. ఎక్కడ ఉంటే సుఖంగా ఉంటుంది, ఎక్కడ నివసించాలి అనే దానికి సాగర సాన్నిధ్యే స్థాతవ్యం సుఖం ఇచ్చత. పర్వతాల పక్కన గాని సముద్ర తీరంలో గాని నివసిస్తే అది సుఖంగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఎక్కువగా శత్రువులు రారు. ఓ పక్కనంతా సముద్రం కాసేస్తుంది, ఆ పక్కన ఎవడు రాడు. ఓ పక్కన కొండ ఉందనుకోండి, ఆ కొండల్లోంచి ఎవడు వచ్చి ఇబ్బంది పెట్టేవాడు ఉండడు.
కనుక శత్రుబాధలు ఉండవని ఉద్దేశంతో శైల సాగర సాన్నిధ్యే అని ఒక మాట రాశాడు. పర్వతాల దగ్గరలోను సాగరాల దగ్గరలోను కనుక స్థిర నివాసం ఏర్పరచుకుంటే అక్కడ ఎత్ర వైరిభయం నస్యా సాతవ్యం తత్ర పండితై, ఎక్కడ వైరుల వల్ల భయం లేకుండా ఉంటుందో అక్కడే ఉండాలి. దీనికి ఉదాహరణ ఎవరన్నారు అంటే అందరికంటే పెద్ద ఆయనే ఉన్నాడుగా. శేషశయ్యాంశమాశ్రిత్య హరిస్వపితి సాగరే, ఆదిశేషుడిని పడకగా వేసుకుని హాయిగా సముద్రం మధ్యలో పడుకున్నాడు. అక్కడెందుకు ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఎవడు రాడు, అస్తమాట అందరితోటి విరోధమే కనుక శత్రువులందరూ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారేమో అంటే సముద్రం మధ్యలో మకాం పెట్టుకున్నట్టు ఆయన ఎవడు రాకుండా ఉండడం కోసం సాగర మధ్యంలో మకాం పెట్టుకుని. అదేనా ఎవరి దగ్గర అంటే ఆదిశేషువు దగ్గర పెట్టుకుని మంచి రక్షణ. వాడిని చూస్తేనే భయపడి వస్తారా, విష జ్వాలల్లోనే చచ్చిపోతారు సగం మంది. అసలు సముద్రంలో మధ్యలోకి వచ్చేవాడే ఉండడు. ఒకవేళ ఎవడైనా వచ్చినా వాడు ఆదిశేషువు జ్వాలలకి ఆహుతి అయిపోతాడు. అంతే సేఫ్టీ ప్లేస్ ఎంచుకుని సముద్రంలో మధ్యలో కూర్చున్నారు. శేషశయ్యాం సమాశ్రిత్య హరి స్వపితి సాగరే తథైవ భయాద్భీత కైలాసే త్రిపురార్దన, త్రిపురాసుర సంహారం చేసిన తర్వాత అందరితోటి విరోధం పెంచుకున్నాననే ఉద్దేశంతో కైలాస పర్వతం మీద కూర్చున్నట్టు పరమశివుడు. ఒకడు పర్వతం మీద కూర్చున్నాడు, ఒకడు సముద్రం మీద కూర్చున్నాడు అనడానికి ఇద్దరికి ఉదాహరణ కోసం. మహావిష్ణువు సముద్రం మధ్యలో కూర్చున్నాడు, పరమశివుడు కైలాసం మీద వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. తస్మాత్ మాత్ర ఇవ స్థాతవ్యం, ఇక్కడే కూర్చుంటాము అనే నిర్ణయం పనికిరాదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్ర తీరంలో మకాం పెట్టుకుందాం, ద్వారకాపురి ప్రవేశిద్దాం, అక్కడ సేఫ్ గా ఉంటుంది, మనకి రక్షణగా ఉంటుంది అనే ఉద్దేశంతో దారవత్యాంగమిష్యామ సహిత సర్వ ఏవై. అది అక్కడికి వెళ్తే బాగుంటుందా అండి అని అడిగట్టు ఎవడో. అక్కడికి వెళ్తే మాత్రం ఈ భయం ఉండదా అని అంటే గరుడైన కథిత రమ్య ద్వారవతీ పురి అంతా మొత్తం దేశం అంతా తిరిగి వచ్చినటువంటి గరుత్మంతుడు చూపించాడు. ద్వారకా నగరం సేఫ్, అక్కడ ఎవరికి ఏమి శత్రువులు అందరూ రాలేరు, అక్కడ బాగుంటుంది అని మా గరుత్మంతుడు చెప్పాడు. అంచేత నేను ఆ మాటను నమ్ముతున్నాను, నేను అక్కడికి మకా మార్చేస్తున్నాను, మీరందరూ మాతో పాటు వచ్చేయండి అని కృష్ణ పరమాత్మ యాదవులందరినీ తీసుకుని రైవతాచల సాన్నిధ్యంలో సింధు కూలంలో సముద్ర తీరంలో ద్వారకావాసం చేశాడు. గమనాయ మతించక్రు సకుటుంబాస్వాహనా, అంత వాళ్ళందరూ అప్పుడు ప్రయాణ విధానాలు ఏమిటి అంటే బళ్ళు కాచ శకటాని తథా ఉష్ణాశ్చ వామ్యశ్చ మహిషాస్తథా, ఎద్దులు ఏనుగులు, అదే ఏనుగులు లేవు, ఓవులు ఎద్దులు ఆబోతులు లేదా ఎడ్లు బండ్లు ఇలాంటి వాటిని అన్ని పుట్టుకుని వాళ్ళంతా ధనం అంతా పెంచుకుని ఈ గోసంపదను తోలుకుంటూ ఆ ద్వారకా నగరానికి వీళ్ళందరూ పోయారు. కొంత దూరం కొన్ని రోజులు పోయేసరికి కథజిత్ దివసై ప్రాపు పురీం ద్వారవతీం కిల, ద్వారకా నగరం చేరేరు అన్నది. అక్కడ శిల్పులందరి చేత పురమాయించి అక్కడ పాతగా జీర్ణోద్ధారం చేసుకున్నట్ట. అప్పటికే ద్వారకా నగరం ఈయన నిర్మించలా, అంతకు ముందే ద్వారకాపురం ఉంది, దాన్ని రెనోవేట్ చేశాడు అనమాట. బిల్డింగ్ జీర్ణోద్ధారం చేసుకున్నాడు, దాన్ని బాగు చేసి మరమ్మతులు చేసుకున్నాడు. శిల్పి కారయామాస జీర్ణోద్ధారం హి మాధవ సంస్థాప్య యాదవాంస్తత్ర తావేతవు బలకేశవవు తరసా మధురామేత్య సంస్థితవు నిర్జనాం పురీం. మళ్ళీ అక్కడ వీళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఎందుకంటే రావడం ఇక్కడికి వదిలేసి వెళ్ళిపోయాం కదా, ఈ కాలయోనుడు పని పట్టాలిగా వీడికి వచ్చాడు, వీడి సంగతి చూడాలి. అంచేత మన వాళ్ళందరినీ ముందు అక్కడ రక్షితమైనటువంటి సురక్షిత ప్రదేశంలో అట్టే పెట్టి ఇప్పుడు మనిద్దరం మళ్ళీ వెళ్దాం, ఆ కాలయోనుడు సరదా ఏమిటో చూద్దామని ఇక్కడికి వచ్చాడు. కదా తత్రైవ సంప్రాప్తో బలవాన్ యవనాధిప, వీడు వచ్చాడు. ఆ కాలయవనుడి తాలూకు విచిత్రమైనటువంటి శక్తి ఏంటి అంటే జనార్దనుడు ఎదురున్నా వచ్చిన వాడిని ఎవరినైనా చంపేస్తాడు. వాడు ఎలాంటి ఎంత జనార్దనుడైనా సరే ఆయన ముందు నిలబడలేరు. అంటే వాడిని మోసంతో దగా చేసి వాడిని చంపాలి. దానికోసం ఏం చెయ్యాలి అంటే పీతాంబరుడైనటువంటి మాధవుడు చిన్న పన్నాగం పన్నాడు. వెళ్ళి ఏముంది అంటే ఆ ఎవరి ఎదరకుండా జనార్దనుడు నిలబడ్డాడు. ఎప్పుడైతే యవనుడి ఎదరకుండా కనిపించాడో జనార్దనుడిని వాడు చూశాడు. చూసి ఇంకా ఇతనితో యుద్ధం చేయాలి, ఇతన్ని చంపేయాలి అని శత్రువు ఎదరబడితే ఏమవుతుంది, వాడితోటి యుద్ధానికి సిద్ధపడతాడు కదా. అలాగే ఆయన ముందు కళ్ళ ముందు పడ్డాడు. అయిన తర్వాత చూసి మధుసూదనుడు చాలా పీతాంబరధరుడై ఉన్నాడు, మంచి ఆ గవ్వు ముఖంతో ఉన్నాడు. ఆ కృష్ణుడు కమలలోచనుడు వచ్చాడు. యవనుడు వాడు వెనకాల పడ్డాడు. అయిన తర్వాత వీడేం చేశాడు, ప్రసుప్తో ఎట్ల రాజర్షి ముచుకుందో మహాబల ప్రయయవు భగవాన్ తత్ర సకాల యవనో హరిహి. ముచుకుందుడి కథ పెట్టారు ఇక్కడ. ఆ ముచుకుందుడు ఎక్కడో నిద్రపోతున్నాడు. వాడు అక్కడికి తీసుకెళ్లిపోయాడు ఈయన. వీడిని మెల్లిగా మాయమాటలు చెప్పి ఎదర కృష్ణ పరమాత్మ వాడి వెనకాల కాలయవనుడు, వీళ్ళిద్దరూ కలిసి ముచుకుందుడు నిద్రపోతున్న చోటుకి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆ ముచుకుందుడు ఎలా ఉంటాడు, సాక్షాత్తు ముకుందుడిలాగే ఉంటాడు.
నామరూపాలు మొత్తం ఆకార వికారాలు ఆభరణాలు అన్ని కూడా కృష్ణ పరమాత్మలాగే ఉంటాయి. ఆయన పడుకున్నాడు. అక్కడికి తీసుకెళ్లి ఈ మాయమైపోయాడు కృష్ణుడు కాస్త. అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? పడుకున్నటువంటి ముచుకుందుడు ఉన్నాడు, దాని వెనకాల కావలయవనుడు ఉన్నాడు. వీళ్ళిద్దరే ఉన్నారు తప్ప తీసుకెళ్లిన కృష్ణ పరమాత్మ మాయమైపోయాడు, ఏమి లేకుండా పోయాడు. తత్రైవ అంతర్దధే విష్ణు ముచుకుందం సమీక్షత. ఆ ఎవరుడు వచ్చాడు, వీడు హాయిగా ఇక్కడ నిద్రపోతున్నాడా అనే ఉద్దేశంతో వాడు ఒక కాలుతో తన్నట్టు ఆ ముచుకుందుణ్ణి కాలుతో తన్నాడు కాలయవని. ప్రబుద్ధ క్రోధరక్తాక్షతం దదాహ మహాబలహ. ఆ ముచుకుందుడు ఏంటి అంటే, అది చూసిన తర్వాత వాడి కంటి చూపులు పడితే కాలిపోతారు ఎవరైనా. ఆ ముచుకుందుడికి కోపం వచ్చింది, ఆయన కన్ను ఎలా చేశాడు, ఈ కాలయవనుడు ఆ అగ్నిహోత్రంలో భస్మం అయిపోయాడు. అంటే వీడిని మనమేమీ చంపలేక వీడి మధ్యలో మట్టు పెట్టించాడు అనమాట. ఆ ముచుకుందుడి దగ్గరికి తీసుకెళ్లి ఆ పడుకున్నటువంటి ముచుకుందుడికి ఎదరకుండా ప్రవేశపెట్టి తను సైడ్ అయిపోయాడు. ఆ ముచుకుందుడిని వీడు లేపాడు, కాలుతో తన్నాడు. తనేసరికి ఆయన ఒకసారి కోపంతో చూశాడు. ఆ చూసేసరికి దానిలో ఆ జ్వాలల్లో కాలయవనులు కాస్త భస్మం అయిపోయాడు. ప్రబుద్ధ క్రోధరక్తాక్ష తం దదాహ మహాబలహ తం దగ్ధ ముచుకుంద అత దదర్శన కమలయక్షణం. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ సాక్షాత్కరించాడు. ముచుకుందుడు చూశాడు పరమాత్మని. చూసి చాలా ఆనందపడిపోయి వాసుదేవం సుదేవేశం ప్రణమ్య ప్రస్థితో వనం. అయినా నీ దర్శనమైంది, నాకు చాలు, ఇంకా ముచుకుందు నేను కృతార్థుడయ్యాను అనుకున్నాడు. ఆ ముచుకుందుడు వెళ్లి తపస్సుకు పోయాట అడవిలో. వాడి పని అయిపోయింది. వాడు కాలయవనుని చంపడం కోసమే ముచుకుందుడు. ఆ ముచుకుందుడిని లేపడం, ఈ కాలయవనుని అక్కడ తీసుకెళ్లడం, వాడి చేత సంపించడం వరకు కృష్ణ పరమాత్మ నడిపించారు కథ. ఆ తర్వాత ముచుకుందుడు శ్రీకృష్ణ స్వామి వారికి నమస్కారం చేసి ఆయన వెళ్ళిపోయారు. జగామ ద్వారకాం కృష్ణ బలదేవ సమన్విత. ఈయన వచ్చిన పని అయిపోయింది కదా అని బలరామకృష్ణులు ఇద్దరు కలిసి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. ఉగ్రసేనుడు రాజుగా ఉన్నారు, చాలా అందంగా రాజ్య పరిపాలన చేస్తోంది. ఈ లోపుగా మహాలక్ష్మి అంశతో పుట్టినటువంటి రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మ చరిత్ర విని ఆయనే భర్త కావాలి అనే ఉద్దేశంతో విపరీతమైనటువంటి తపస్సు చేస్తోంది. దాన్ని ఒక్క లైన్లోనే చెప్పేశారు. అహరద్ రుక్మిణీం కామం శిశుపాల స్వయంవర. శిశుపాలుడికి ఇద్దామని రుక్మిణి అనుకుంటున్నాడు, కానీ రుక్మిణి హరణం చేసి రుక్మిణి అమ్మవారిని పట్టుకుని పోయాక కృష్ణ పరమాత్మ ఆవిడ కోరిక మేరకు, ఆవిడ నాకు మీరే భర్తగా ఉండాలి, మిమ్మల్ని నేను సేవిస్తాను అనేటువంటి మాట సందేశం పంపించింది కనుక ఆవిడ యొక్క ప్రార్థన మేరకు రుక్మిణి మాతని కృష్ణ పరమాత్మ అపహరించి వెళ్ళారు. రాక్షసేన వివాహేన చక్రే దార విధిం హరిహి. ఆ వివాహం చేసుకున్నట్ట. ఏ వివాహం అంటే రాక్షస వివాహం. 8 రకాల వివాహాలు చెప్తారు మన వాళ్ళు. బ్రాహ్మము, ప్రాజాపత్యము, రాక్షసము, ఆసురము, గాంధర్వము, ఇలాగా. దానిలో రాక్షస వివాహంతో కృష్ణ పరమాత్మ రుక్మిణీ పరిణయం చేసుకున్నారు. తర్వాత మెల్లిగా కృష్ణ పరమాత్మ యొక్క అష్టమహిషులు అన్న యనమండుగురు పట్టపురాణులు. జనాభా చాలా మంది ఉన్నారు, 16,000 చిల్లర. అందరినీ కాకుండా యనమండుగురు పట్టపురాణుల్ని లిస్టులు ఇచ్చి వారి పేరు చెప్తున్నారు ఇక్కడ. అది వింటేనే పరమ పుణ్యం అని పేరు. కృష్ణ పరమాత్మ యొక్క ధర్మపత్రులు వాళ్ళందరూ. తతః జాంబవతీం సత్యాం మిత్రవిందాం కాళిందీం లక్ష్మణాం భద్రాం నాగ్నచితీం శుభాం పృథక్ పృథక్ సమానీయ ఉపయేమే జనార్దన. వీళ్ళందరినీ కూడా వివాహం చేసుకున్నారు. వాళ్ళ పేర్లు అవి: జాంబవతీదేవి, సత్యభామాదేవి, మిత్రవిందాదేవి, కాళిందీదేవి, లక్ష్మణ, భద్ర, నాగ్నచితి, రుక్మిణితో కలిపి యనమండుగురు. ఈ యనమండుగురిని కూడా పెళ్లి చేసుకున్నట్టు ఆయన. అష్టావేవ మహీపాల పత్న్య పరమశోభనా. ఈ యనమండుగురే ఆయనకి పత్ని శబ్దంతో పిలువబడే వాళ్ళు, ధర్మపత్నులుగా పట్టపురాణులుగా ఉన్నవాళ్ళు. తకమా అందరూ ఆశ్రయించినటువంటి భార్యలు. అందరితోటి ధర్మపత్నులు అనే పేరు లేదు, అంచేత అష్టపట్టమహిషులు అనే పేరు. ఇప్పటికీ ఉడుపిలో 8 మఠాలు ఉంటాయి. కృష్ణ పరమాత్మ ప్రధాన ఆలయం మధ్యలో ఉంటే 8 ఆశ్రమాలు, 8 సోమవారాలు ఉంటారు. ఈ 8 సోమవారాల కథ ఏమిటి అంటే అష్టపట్టమహిషులకి ప్రతీకలు వీళ్ళు. వాళ్ళు ఒక్కొక్క ఏడాది ఆ కృష్ణ పరమాత్మను సేవిస్తూ ఉంటారు. మా పర్యాయం అంటే ఈసారి ఇప్పుడు మా కృష్ణుడు మా వంతు అని. అలాగా ఈ ఏడాది అంతా మేము సేవిస్తాం, మళ్ళీ ఏడాది ఇంకో ఆవిడ దగ్గరికి అలా 8 పర్యాయత్వాన్ని తిరుగుతూ ఉంటారు. ఆ అష్టపట్టమహిషులకి ప్రతీకలుగా 8 మఠాలు ఉన్నాయి. 8 మఠాలకి మధ్యలో కృష్ణ పరమాత్మ స్వయంగా కృష్ణాశ్రమం అని ఉడిపి బాలకృష్ణుడు ఉన్నాడు. దాని చరిత్ర కూడా చాలా విచిత్రంగా చెబుతారు. మనకి ఉడిపిలో కృష్ణ పరమాత్మ విగ్రహం ఎవరిది అంటే రుక్మిణి అమ్మవారు ఉపాధి విగ్రహం. కృష్ణ పరమాత్మని పెళ్లి చేసుకోందు రుక్మిణీదేవి కృష్ణ విగ్రహం పెట్టుకుని పూజ చేసుకునేది. ఆ విగ్రహాన్ని సముద్రంలో పాడేశారట వాళ్ళు ఎవరో.
ఆ పాడేస్తే అది మధ్వాచార్యుల వారికి దొరికి దాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేశారు అని వాళ్ళ కథ చెప్తారు అక్కడ ఉడిపి క్షేత్ర పురాణంలో. అలాంటి గొప్ప పరిస్థితుల్లో ఈ అష్టపట్ల మహిషుల్ని పెళ్లి చేసుకున్నారు. తర్వాత మెల్లిగా రుక్మిణి అమ్మవారికి కొడుకు పుట్టాడు. వాడి పేరు ప్రద్యుమ్నుడు అన్నాడు. రుక్మిణి ప్రాసూత రుక్మిణి పుత్రం ప్రద్యుమ్నం చారు దర్శనం. వాడికి మధుసూదనుడు జాతకర్మ చక్కగా అన్ని చేశాడు. చేసి జాతకర్మ నామకర్మ చేసి బాగానే ఉంది అనుకునేసరికల్లా ఆ పిల్లాన్ని ఎవడో ఒకటి పట్టుకుపోయాడు. ఎవడు ఏమిటి అని వెతుక్కున్నారు. హృతోసం సూతికాగేహ. ఎవరు పట్టుకుపోయారంటే శంబరేణ బలిసాని, శంబర మాయ, శంబరాసురుడు మహామాయ పన్ని దానిలో కృష్ణ పరమాత్మ కొడుకు అయినటువంటి ప్రద్యుమ్నుడిని పట్టుకుపోయాడు, అపహరించిపోయాడు. తన నీతశ్చ స్వపురీం బాలహ మాయావత్యై సమర్పిత. ఆ శంబరాసురుడి భార్య మాయావతి ఆవిడికి ఇచ్చాడు ఈ పిల్లని తీసుకెళ్లి. ప్రద్యుమ్నుడిని అపహరించి శంబరాసురుడు మాయావతికి ఇచ్చాడు. వాసుదేవుడు కంగారు పడ్డాడు. అయ్యో, నా దగ్గర ఇంత నేను జగత్తుకంతటికి రక్షణ కల్పించే మనిషిని నా కొడుకుని ఎవడో పట్టుకుపోతే నేనేం చేయలేకుండా చేతులు ముడిచి కూర్చునే పరిస్థితి వచ్చింది. నా కొడుకు ఏమైపోయాడు అని బాధపడి తెలియలే. వాసుదేవుడికి కూడా శంబర మాయ తెలియకుండా ఉన్నంత మాయ అన్నమాట. వాడు ఒకసారి ఎప్పుడో అనుకున్నారు, మాయ శంబర మారీచాదులు అందరూ మహామాయావిలో అనేవారు. భయుడు, శంబరుడు, మారీచుడు ఇలాంటి వాళ్ళందరూ మహామాయా నిష్ణాతులు వాళ్ళు. దానిలో శంబర మాయ చేత ఈ ప్రద్యుమ్నుడిని అపహరించిపోయేటవాడు. వాసుదేవుడు తన కొడుకుని ఎవరో పట్టుకుపోతే తనకి ఏమీ చేయలేక అమ్మవారిని శరణు వేడారు అని రాస్తున్నారు. అంటే అప్పుడేలా మధ్యలో అమ్మవారికి కాకపోతే ఇది దేవి భాగవతం కాదుగా, కృష్ణ చరిత్ర అవుతుంది. అంటే దానికి దీనికి ముడెట్టడం కోసం మధ్యలో ఒకసారి అమ్మవారిని జ్ఞాపకం వస్తుంటుంది. జగామ శరణం దేవీ భక్తి యుక్తేన చేతస వృత్రాసురాదయో దైత్యాహ లీలయైవయా హతాహ తతోసౌ యోగమాయాశ్చకార పరమాం స్తుతిం. ఆ యోగమాయా స్వరూపమైన జగదమ్మని ధ్యానం చేసి, తల్లి నువ్వే శరణు, నువ్వే చెప్పాలి దీనికి, నేనేమో అసమర్థుడిని అయిపోయాను అని. ఎంత నేను మాతః యయా అతితపసా పరితోషితాత్వం ప్రాగ్జన్మని, చాలా నిన్ను ఎంతో తపస్సు చేసి నిన్ను ఎన్నో జన్మల పుణ్య ఫలంగా నాకు ఈ రకమైన వైభవం వచ్చింది, లోకంలో కీర్తి వచ్చింది, నాకు మంచి కొడుకు పుట్టాడు. వాడు ఎంత పుట్టిన తర్వాత అవతల పోయావు, ఇప్పుడు నన్ను వదిలేసావా, నన్ను మరిచిపోయావా తల్లి, నన్ను ఇవాళ నాకు ఇన్ని ఆ వైభవాలు కల్పించింది నువ్వే. ఇప్పుడు నా కొడుకు తప్పిపోతే నేను ఏమో తెలుసుకోలేని దురవస్థలో ఉన్నాను. సూచీగృహాద్ అపహత కిలు బాలక కేనాపి దుష్ట మనసాపి అథ కౌతుకాద్వా మానాపహారకరణాయ మమాద్య నూనం లజ్జాతవ అంబకలు భక్తజనస్య యుక్త. నువ్వే నాకేదో పరీక్ష పెట్టడం కోసం చేసి ఉంటావు తప్ప, లేకపోతే నా కొడుకుని పట్టుకుపోయేంత ధైర్యం ఇంకోటికి ఎవరికి ఉంటుంది? నాకు తెలియకుండా నా కొడుకుని సూతికాగ్రహంలోంచే పట్టుకెళ్ళిపోయేంత గొప్ప శక్తిమంతుడు ఎవరు ఉంటారు తల్లి? అంచేత దుర్గో మహాన్ అతితరం నగరి సుగుప్త తత్రాపి మేస్తి సదనంకిల మధ్యభాగే. దుర్గం చాలా గొప్ప కోట, పంచుకోట లాంటి కోట. దానిలో నా భవనం చాలా సురక్షితమైన ప్రదేశం. దానిలో మధ్య భాగంలో ఉన్నాను. అంతఃపురంలో కూర్చోబెట్టాను పిల్లల్ని. దానిలోకి పట్టుకుపోయాడంటే ఎవరు పట్టుకుపోతారు? దీన్ని పట్టుకుపోగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది? అంచేది ఇదంతా నీదలే మాయా తవైవ జనని ప్రకట ప్రభావ మే బాలక పరిహృత కుహకేన కేన. ఎవడో దుర్మార్గుడు నా కొడుకును అపహరించాడు, ఇదంతా నీ యొక్క మహామాయ. అంచేత తల్లి నువ్వు నన్ను అనుగ్రహించి రక్షించి నా కొడుకును నాకు ఇప్పించు. దీనికోసం నేను అనేక కోరికలు ఇస్తున్నాడు. యజ్ఞం కరోమి తమ తుష్టికరం వ్రతం వా దైవం పూజనం అది అఖిల దుఃఖహాత్వం. అన్ని దుఃఖాలు పోగొట్టే తల్లి నువ్వు కనుక నీకోసం ఏదైనా యజ్ఞం చేయమంటే చేస్తా, లేదా వ్రతం చేయమంటే చేస్తా, లేదా ఏదైనా దాన ధర్మాలు చేయమంటే చేస్తా. నీ సంతోషం కోసం నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను తల్లి. మా మాతః సుతోత్ర యది జీవతి దర్శయాసు త్వం వై క్షమా సకల లోక వినాశనాయ. సమస్త లోకాలకి దుఃఖాన్ని పోగొట్టడానికి నువ్వే సమర్థురాలివి కనుక నిన్నే శరణు వేడుతున్నాను తల్లి, నా కొడుకు ఆచూకి నాకు చెప్పు అని అడిగారు. చెప్తే ఏవం స్తుతా తదా దేవి కృష్ణేన అక్లిష్ట కర్మణ ప్రత్యక్ష దర్శనా భూత్వా తమువాచ జగద్గురుం. కృష్ణ పరమాత్మ జగద్గురువు. ఆయనంతటి వాడు ఇలా బిడ్డిలా పడిపోయి కాళ్ళ మీద పడితే నాయన ఏం భయం లేదు, నేను చెప్తానని ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చి ఆవిడ అనుగ్రహించి చెబుతోందిట. శోకం మాకులు దేవేశ నీకు శాపోయం తే పురాతన. నీకు శాపం ఉంది, ఆ శాపం వల్ల పుత్రుడు దూరం అయ్యాడు. ఇది ఎంతో కాలం ఉండదు. తస్య యోగేన పుత్రస్తే శంబరేన హృతో బల. ఆ శాపయోగం చేతనే శంబరాసురుడు నీ కొడుకుని తీసుకెళ్లాడు. నీ కొడుకు సురక్షితంగా బతికే ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది లేదు. తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి తీరుతాడు, అనుమానం లేదు. అతస్తే షోడశే వర్షే
హత్వా తం శంబరం బలాత్ ఆగమిష్యతి పుత్రస్తే మత్ప్రసాదాత్ న సంశయ. నా అనుగ్రహం చేత నీ కొడుకు 16 ఏళ్ళు అయిన తర్వాత ఆ శాంబాసురుణ్ణి చంపి మళ్ళీ నీ దగ్గరికి సుఖంగా వస్తాడు. ఇది నీ శాపం యోగం జరిగింది వ్యవహారం, అంటే నీకేమీ నష్టం లేదు, సుఖంగా ఉండు అని చెప్పింది ఆ తల్లి. ఆవిడ అంతర్ధానం చెందింది. ఆవిడ పేరు చండిక, చండ విక్రమ అని రాసి ఇక్కడ చండికా పదాన్ని వాడారు. దీని తర్వాత గ్రంథంలో కలపడం కోసం. తర్వాత మహిషాసుర వధ వస్తుంది దీని తర్వాత కథలో. అక్కడ చండికాపరాదేవత అనే పేరు రావాలి కనుక ఇక్కడ ఆ పేరు ఇంతవరకు మహామాయ అనో, భువనేశ్వరి అనో, జగన్మాత అనో ఇలాంటి పేరుతో పిలిచారు. ఇక్కడ చండిక, చండ విక్రమ అనే పేరుతో అద్భుతమైన పరాక్రమం కలిగిన చండికాపరాదేవత ఆయన అనుగ్రహించి ఈ రకంగా చెప్పారట. పుత్ర శోకాన్ని విడిచిపెట్టి సుఖంగా కృష్ణ పరమాత్మ ఉన్నాడు అని.